అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు భయపడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో, ఎక్కడైతే చేతులు చాపి సహాయం కోసం ఎదురు చూశారో, అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు చూస్తారు. మనందరి జీవితంలో బయటికి చూడడానికి ధైర్యంగా ఉంటున్నాం, కానీ వాస్తవానికి మన హృదయంలో చాలా భయం ఉంది. మన కుటుంబ పరిస్థితులు చూసినప్పుడు, మన ఆర్థిక పరిస్థితులు చూసినప్పుడు, మన అనారోగ్య పరిస్థితులు చూసినప్పుడు రకరకాల భయాలు చేత బాధపడుతున్నాం. కొంతమంది నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం డిఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న వారికి కూడా ఒక భయం. రిజల్ట్ ఎట్లా వస్తుందో ఏంటో తెలీదు. పైగా రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు ఉద్యోగం వస్తుందో రాదో తెలియని పరిస్థితి మధ్యన చాలామంది భయపడుతున్నారు. కానీ ఒక మాట చెప్తాను, ఎందుకు భయపడుతున్నారయ్యా? తల్లి, ఎందుకు భయపడుతున్నారు? మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్న సంగతి మర్చిపోయారా? ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నారు. బైబిల్లో ఘనమైన విజయాలు సాధించిన భక్తిపరులు కూడా భయపడ్డారయ్యా. కానీ ఆ భయాన్ని జయించడానికి ఏ పని అయితే చేయాలో ఆ పని వారు చేయగలిగారు. దేవుని వాక్యంలో కీర్తనల భాగము 34 కీర్తన 4వ మాట మనం చదవగలిగితే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నింటి నుండి ఆయన నన్ను తప్పించెను. దావీదు మహాభక్తుడు ఈ కీర్తన రాస్తున్నాడు. గొల్యాతును జయించిన దావీదు కూడా భయపడుతున్నారయ్యా. తన ఉమ్ముని గడ్డం మీదుగా కార్చుకొని పిచ్చివాడు వలె దావీదు నటిస్తూ తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి రకరకాల పనులు చేసిన దావీదు అంటున్నాడు, నాకు భయము కలిగింది, కానీ దేవుని యొద్ద విచారణ చేయగా ఆయన నన్ను తప్పించాడు అని అనుభవంతో రాస్తున్నారు. ఈరోజు నేను చెప్తాను, నీకు ఏ విషయంలో భయం కలిగినా దయచేసి మనుషులతో పంచుకోకే. నువ్వు పంచుకుంటే నువ్వు బలహీనుడిగా కనిపిస్తావు. నువ్వు పంచుకుంటే నీ జుట్టు వారి చేతిలో పెట్టినట్లే. అదే నీ భయాన్ని ప్రభుతో పంచుకుంటే ఆయన భయము నుండి తొలగించి నీ ఘనమైన విజయాలు నా ప్రభు ఇవ్వడానికి ఆశపడుతున్నారు. కాకపోతే నువ్వెందుకు ప్రభు దగ్గర మోకాళ్ళను ప్రార్థన చేయలేకపోతున్నావు? భయము మనల్ని దేవుని కార్యాలు చూడనివ్వదు. భయము నువ్వు చచ్చిపో అని నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది. భయము ఎదురుగా ఉన్న ద్వారాలు కూడా నీకు కనిపించకుండా చేస్తుంది. ఈరోజు నువ్వు ధైర్యం తెచ్చుకో అయ్యా. దేవుని సందులో విచారణ చేయి. చాలామంది అనొచ్చు, నీ పిల్లలు మారరు, నీ భర్త మారడు, నీ భార్యకి గర్భఫలం రాదు, నీకు ఉద్యోగం రాదయ్యా, నువ్వు ఎన్ని పరీక్షలు రాసినా అందులో నీకు విజయం రాదయ్యా అని రకరకాల పరిస్థితులు నీతో మాట్లాడొచ్చు. తల్లి, ఈ మాట జ్ఞాపకం చేసుకో. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తావని దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు దేవా నన్ను ఆదరించు ప్రభా, నన్ను బలపరచు ప్రభా అని నువ్వు మొరపడతావన్న ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే మొరపెట్టు వారందరికీ ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన. నీ భయము నుండి ఈ క్షణమే నా ప్రభు తొలగించుదురుగాక. ఇంకన్నడు చనిపోతానని అనుకొద్దయ్యా. పిరికి ఆత్మ ప్రభు మనకివ్వలేదు. ధైర్యంగా నిలబడండి. మోషేకి ఎర్ర సముద్రం ఎదురైంది, ధైర్యంగా నిలబడ్డాడు. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ఇశ్రాయేలు ప్రజల్ని మోషేని మధ్యలో నడిపించగలిగారు. ఈరోజు నువ్వు భయపడద్దు. విశ్వాసముతో అడుగు ముందుకే. మూయబడిన ద్వారములు నా ప్రభు నీ కోసం తెరబోతా ఉన్నారు. ఇంకా జరగదు, ఇంకా రాదు, ఇంకా పని అవ్వదు, ఇంకా నీ అప్పులు తీరవు అని ఎవరైతే వేలెత్తి చూపారో వారందరూ ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను వారి మధ్యన ఘనమైన పాత్రగా నిలబెట్టిస్తారు. భయపడద్దు. భయపడితే మునిగిపోతాం. భయపడితే విశ్వాసం ఉండదు. ధైర్యంగా నిలబడండి. గాడ్ బ్లెస్ యూ.